ఒక ఎకరాకి ఎన్ని క్వింటాలు మనం 35 దాకా వచ్చింది. 35 దాకా వచ్చింది. 3 కటింగ్లు వచ్చింది. 3 కటింగ్లో 35 క్వింటాల కాడికి వచ్చింది. కాయ రంగు కానీ పై నుంచి కింద దాకా ఒకే సైజు ఉంటుంది, యూనిఫామ్ సైజు ఉంటుంది. కాయ కలర్ కూడా మంచి కలర్ బాగుంటది. అవును, చూస్తుంటే నిజంగా ఈ మేము విత్తనాలు కూడా మేము మిగతా రకాన్ని ఈ రకాన్ని పోల్చుకొని విత్తనాలు కూడా లెక్కేసాము. కాయలో ఈ 90 నుంచి 96 గింజలు ఉండే ఒక్కొక్క కాయకి వచ్చేసి. మిగతా రకాలు వచ్చేసరికి 75, 70 గింజలు ఉన్నాయి. ఈ 90 నుంచి 95 గింజలు ఉన్నాయి. ఒక చెట్టుకి ఎన్ని కేజీల కాయ వచ్చేసరికి చెట్టుకు వచ్చేసరికి 4 నుంచి 5 కేజీలు 5 కేజీల వరకు వస్తుంది. ఓకే. కాయ రంగు కూడా గోల్డ్ స్పాట్ కలర్ రంగు ఉంటదండి. మంచి కలర్ రంగు. కాయ కూడా సైజు బాగుంటది. మార్కెట్ లో కూడా మంచి రేటు పడింది. మేము మన మార్కెట్ గుంటూరు మార్కెట్కి వెళ్ళాము. ఆల్రెడీ మా ఈ మిగతా వాళ్ళ పక్కన పెట్టారు బేరానికి. వాటి మీద మా 500 ఎక్స్ట్రానే పడ్డాయి రేటు. ఇక్కడ 2 ఎకరాల్లో ఈ రంగా 279 సీడ్స్ వేసిన తోటని మనం చూస్తూ ఉన్నాము. ప్రతి మొక్క కూడా చూడండి ఎంత హైట్లో ఉందో. ఆ హైట్కి హైట్తో పాటు ప్రతి మొక్కకి పచ్చిమిర్చి ఉన్నాయి, అలాగే పండు మిర్చి ఉండడంతో పాటు పూత కూడా ఉందండి. ఒక మొక్కలో ఈ 3 స్టేజెస్ మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఆల్రెడీ ఒకసారి కోత కోసిన రైతులు ఉన్నారు, ఇది ఫస్ట్ టైం కోస్తున్న రైతులు కూడా ఉన్నారు. మనం ఇంకా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, అంటే కళ్ళాలు అంటారు కదా, అక్కడ పోసి వాటిని కోల్డ్ స్టోరేజ్కి అలాగే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది.